హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, టోటల్గా మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ ఏ డిపార్ట్మెంట్లో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అన్న డీటెయిల్స్తో పాటు కౌన్సిలింగ్ స్కెడ్యూల్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనకి ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది చూస్తే, ఫస్ట్ వచ్చేసి ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్, నెక్స్ట్ ఏపీ ఎంసెట్ 2024 హాల్ టికెట్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ టీసీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఎస్ఎస్సి మెమో, 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అండ్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో రీసెంట్గా అంటే 2024లో తీయించుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మీ సేవలో నేను తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే 7 ఇయర్స్కి సంబంధించిన రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు మనకి ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పేరెంట్స్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే రిజర్వేషన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారో అందుకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డ్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ మీకు అప్లికబుల్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటి అంటే మనకి ఎవరైతే క్యాండిడేట్స్ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీట్స్ విషయానికి వస్తే మనకి అన్ని కాలేజెస్లో కలిపి అంటే బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో కలిపి టోటల్ 1,58,000 ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయి. అందులో అబౌట్ 4,500 అనేవి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయి. అండ్ అలాగే 1,53,000 సీట్స్ అనేవి ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి. అండ్ టోటల్గా ఉన్న సీట్స్ అన్నిట్లలో కలిపి అబౌట్ 80,000 ప్లస్ సీట్స్ అనేవి మనకి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాయి. అండ్ త్వరలోనే మనకి ఇందుకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయితే చేస్తారు. సో ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.